ఒక్కసారి ఈ వీడియో చూడు మావా. మన ఎన్విరాన్మెంట్ అండ్ మన సొసైటీ మన మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో అర్థమవుతుంది. లిఫ్ట్లో ఒక ర్యాండమ్ పర్సన్తో పాటు 4 హెల్మెట్స్ ఉంటాయి. ప్లాన్ ప్రకారం ముగ్గురు వచ్చి కింద ఉన్న హెల్మెట్స్ తీసి పెట్టుకుంటున్నారు. ఒక్కసారి ఆలోచించండి, లిఫ్ట్స్లో హెల్మెట్ యూజ్ చేయడంలో ఎలాంటి లాజిక్స్ ఉండదు. అయినప్పటికీ అందరూ హెల్మెట్స్ పెట్టుకుంటున్నారు అని అసలు ఎందుకో పెట్టుకోవాలో కూడా ఆలోచించకుండా ఆ ర్యాండమ్ పర్సన్స్ కూడా హెల్మెట్ తీసి పెట్టుకుంటాడు. జస్ట్ బికాస్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్రెషర్, సోషియటికల్ ప్రెషర్. అందరూ చేసేది మనం కూడా చేయకపోతే చూసేవాళ్ళు ఏమనుకుంటారో అనే ప్రెషర్ వల్ల ఏం చేస్తున్నామో ఎందుకు చేస్తున్నామో కూడా తెలియకుండానే చేస్తున్నాం. ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే ఒకడు వాడికి మ్యాథ్స్ రాకపోయినా ఇంటర్లో అందరూ ఎంపీసీ తీసుకున్నారు అని ఎంపీసీ తీసుకొని 2 ఇయర్స్ ఎలాగో పాస్ అయ్యి బీటెక్కే ఎందుకు జాయిన్ అవ్వాలి అని కూడా ఆలోచించకుండా అందరూ బీటెక్కే తీసుకుంటున్నారు అని బీటెక్ జాయిన్ అయ్యి 4 ఇయర్స్ తర్వాత ఒక జాబ్ లేక, ఒక స్కిల్స్ లేక, ఫ్యామిలీని సొసైటీని సాటిస్ఫై చేయడానికి అప్పు చేసి మరి అమీర్పేట్ కోచింగ్ సెంటర్స్కి 4 to 5 lakhs తగలబెట్టి ఫైనల్గా ఏదో ఒక కంపెనీలో 20K to 30K జాబ్కి గొడ్డు చాకిరీ చేసి టైంలో రియలైజ్ అవుతాడు, నా ఫ్యామిలీని సొసైటీని సాటిస్ఫాక్షన్ చేయడానికి నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను అని. సో నీకు ఒకటి చెప్పాలి అనుకుంటున్నాను, ఎవడి లైఫ్లో వాడు బిజీగా ఉన్నాడు. ఎస్పెషల్గా నీ గురించి ఆలోచించేంత టైం అండ్ ఇంట్రెస్ట్ ఎవ్వడికి లేదు. సో ఏది చేస్తే నువ్వు హ్యాపీగా ఉంటావో, ఏది చేస్తే నువ్వు సాటిస్ఫాక్షన్ అవుతావో అదే చెయ్యి. అండ్ ప్లీజ్ డోంట్ కేర్ అబౌట్ దిస్ బిచ్ సొసైటీ.